మళ్ళీ వచ్చే ఆదివారం మనం మోక్షం పండుగ చేసుకుంటాం. అంటే యేసు తన యొక్క శరీరంతో మోక్షానికి ఎత్తబడతాడు. సో యేసు తన శరీరంతో మోక్షానికి పరలోకానికి వెళ్ళిపోయాక అతని శిష్యులకు ఏమి ఇచ్చాడమ్మా? పవిత్రాత్మతో నింపాడు. యేసు యొక్క ఆత్మ ప్రతి చోట ఉందని మనం నమ్ముతాం. ఒక మనిషిలాగా ఉంటే ఒక మనిషి ఒక్క చోటే ఉంటాడు, కానీ ఆత్మ ప్రతి చోట ఉందని నమ్ముతాం కాబట్టి పవిత్ర ఆత్మ యేసు చనిపోయిన తర్వాత ఉద్ధారమైనాక శిష్యులందరినీ పవిత్రాత్మతో నింపాడు కాబట్టి పవిత్రాత్మ కాడ మనం దేవుడు ముగ్గురు కాడ ఒకే మనిషి, ఒకే దేవుడు, పితా పుత్ర పవిత్రాత్మ. తండ్రి దేవుడే. అర్థం చేసుకుంటే చాలా కష్టం, చాలా సంవత్సరాలు చదువుతాం ఈ లాజిక్ థియాలజీ అర్థం చేసుకోవాలండి. కానీ ముగ్గురు కాడ ఒకే దేవుడు. అదే మన యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. అది ఒక రోజు 2 రోజులు మనం చదివినంత మాత్రమే మనకు అర్థం కాదు. 4-5 సంవత్సరాలు థియాలజీ చదివినప్పటికే చాలా కష్టం నమ్మాలంటే. సో ముగ్గురు దేవుడు కానీ ఒకే దేవుడు. ముగ్గురు పేరుతో మనం పిలుస్తాం కానీ ఒకే దేవుడు. యేసు యొక్క తల్లిదండ్రులు తండ్రి గారు మరి ఆమె దేవుడు ఎవరు? ఇంత అంటే ఆమె దేవుడు అంటున్నాం. కానీ యేసు యొక్క తండ్రి గారు ఎవరంటే మనకి జోజఫ్ గారా ఆమె దేవుడు మనకే డౌట్, అవునా? తల్లి గారు ఎవరంటే మరియం గారు అంట. తండ్రి ఎవరంటే నేను పెంచిన తండ్రి, యేసుప్రభుని పెంచిన తండ్రి జోజఫ్ గారు. కానీ యేసుప్రభుని ఈ లోకంలో పుడతానికి ఈ లోకానికి పంపించింది మాత్రం తండ్రి దేవుడు, ఆమె దేవుడు. పెంచిన తండ్రి జోసెఫ్ గారు యేసుప్రభుని పెంచిన తండ్రి మాత్రమే. కానీ యేసుప్రభు తండ్రి గారు ఎవరంటే ఆమె దేవుడు. సో దేవభయం అనేది చాలా అవసరం. తర్వాత పవిత్రాత్మ సందేశంలో అనుగ్రహాలు ఎన్ని ఉన్నాయంటే 12. ఒకటి స్వాద ప్రేమ, జ్ఞాన సంతోషము, సమాధానము, ఓర్పు, దయ, దీనము, శాంతము, విశ్వాసము, నిగ్రహము. ఇది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం పడుతుంది, సింపుల్ గా చెప్తాను. స్వాద ప్రేమ అంటే కనుక దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చి వాటిని మళ్ళీ షార్ట్ చేసి 2 చేశారు. దేవుడి ప్రేమ, స్వాద ప్రేమ అని. దేవుడు ప్రేమిస్తున్నానని చెప్పి స్వామిని ప్రేమించిన వాడు ఎవరో కూడా దేవుని బిడ్డ కాదు. అది యోహాను గారు చెప్పాడు. సో మనం చెప్పింది ఒకటి చేసింది ఒకటి అవ్వదు. దేవుని ప్రేమించి ఆడమని పట్టుకోవడం కూడా మనం ప్రేమిస్తాం. కాబట్టి స్వాద ప్రేమ అనేది మనకు నచ్చిన నచ్చమైన ఉండాలి. ఓకే, వాళ్ళు మనకి మనసు బాగా ఉండదు, దెబ్బలాట నచ్చి చేస్తారు, అట్లాగని వాళ్ళని దూరం పెట్టాలి. రెండోది జ్ఞాన సంతోషం అంటే మనకు ఉన్నటువంటి విశ్వాసంలో మనకి సంతోషం రావాలి. ఆ గుడ్డలు బాగా చేసుకున్నారు, మన ఇక్కడ ఏమి లేదు, మనకు వాకింగ్ లేదు, అది అంటారు. చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఎన్నో పాపాలు చేస్తుంటాం, అవునా కదా? ఎన్ని పాపాలు చేస్తుందంటే అన్ని పాపాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్క రోజులోనే మనం ఎన్నో అబద్ధాలు చెప్పింటాం, డాడీకి కానీ మమ్మీకి కానీ టీచర్స్ కానీ అట్లా. మరి 7 సంవత్సరాల నుంచి మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంతవరకు చిన్న పాపాలు చేస్తుంటారు కదా. ఈ పాపంలన్నింటినీ మనం గుర్తు తెచ్చుకొని మొదటి రోజు నుంచి వచ్చినప్పటి నుంచి చెప్తూనే అమ్మా, గుర్తు వచ్చినప్పుడల్లా ఒక పేపర్ తీసి పెట్టుకోండి, ఆ పేపర్లో రాయండి పాపాలన్నింటినీ. పాప సంగీతం చేసేటప్పుడు ఆ యొక్క పేపర్ని తీసుకొని పోయి మీరు ఆ యొక్క పాపాలని మీరు గుర్తు తెచ్చుకోలేకపోయినా కానీ వాటిని మీరు ఫాదర్ దగ్గర ఆ పేపర్ చూసి అయిపోతుంది. దేవుడు తర్వాత
తల్లిదండ్రులు ఇచ్చారు వారు నియమించినారు. తర్వాత పాపంలో 5 ఎవరికైతే కావాలో 300 పైసలు. అందులో పొందొచ్చు. బాయ్స్ అందరికీ కూడా 60 వచ్చేది యావరేజ్గా 200. అంటే 200 వచ్చి 140 చెప్పలేము కానీ యావరేజ్గా 200 అవుతుంది. గర్ల్స్కి మాత్రం కొంచెం పేమెంట్ వచ్చి దాని తర్వాత ఇచ్చేది అయ్యి దాని తర్వాత వచ్చే కాబట్టి 300 యావరేజ్గా 300 అవుతుంది. కాబట్టి ఎవరికైనా 1 రకంగా